నీ భార్య చేసిన చండాలమైన పనికి శిక్ష నువ్వేసుకున్నావు కదా బైసాబ్. చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నావు, టాపర్గా నిలిచినావు, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నావు, తల్లిదండ్రులను గర్వంగా తలెత్తుకునేలా చేసినావు. ఆ భగవంతుడు బంగారం లాంటి 2 పిల్లలను ప్రసాదించిండు. కానీ నీ భార్య చేసిన నికృష్టమైన చండాలమైనటువంటి పనికి శిక్షను నువ్వేసుకున్నావు కదా బైసాబ్. నిన్న మొన్నటి వరకు మనం చూసినాం సీతారాం రేణుకల కేసు గురించి. భర్తకు తెలియకుండా ఏకంగా 7.5 కాలంలో ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తమ ప్రైవేట్ వీడియోస్ని షూట్ చేసుకుంటూ ఒక టాక్సిక్ ఎంజాయ్మెంట్ చేస్తూ గడిపింది. కానీ చివరకు తన భర్త భార్యనలా వేరే వాళ్ళతో గడపడం చూసి మనస్తాపానికి గురై హత్య చేసుకున్నాడు. 19 పేజీల లెటర్ రాసి మరీ జీవం ఇచ్చిండు. సిగ్గుతో నా బజార్ది సావాలే కానీ నువ్వెందుకు బైసాప్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? మేఘాలయలో సంచలనం సృష్టించిన హనీమూన్ కేసు మనందరికీ తెలుసు. భార్య సోనం భర్త రఘువంశిని తన బాయ్ ఫ్రెండ్తో ఫినిష్ చేసిందో యావత్ భారతదేశం చూసింది. కానీ సీన్ కట్ చేస్తే సంవత్సరం గడవక ముందే మొన్ననే 4 రోజుల కిందట ఆ మేడంకు బెయిల్ వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయింది. ఇక ఈ సీతారాం రేణుకల విషయానికి వస్తే కూడా సీతారాం సావుకు ఈ రేణుక ప్రత్యక్ష కారకురాలేం కాదు కదా, పరోక్ష కారకురాలు అయి ఉండొచ్చనో, లేక ఇంకా ఇతరతర కారణాలు చూపెట్టో, లేక సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వాడుకోనో కొద్ది రోజులకు బయటకు వస్తుంది. మళ్ళీ ముగ్గురుతో కాకపోతే 30 మందితో కులుకుతుంది. కానీ ఇక్కడ బలైపోయింది నీ పిల్లలే కదా బైసాబ్. విని అమ్మ ఏం జమానొచ్చి అలవడ్డదరా నాయన, ఈ అమ్మ ఎసొంటోళ్ళని చూడాల్సి వస్తుంది.